చెప్పండి. ఓకే మరి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 3వ తారీఖు జూలై నెల శుక్రవారం 2026వ సంవత్సరం. ఈరోజు మన గ్రంథము ఈశ్వర కృప మలయాళ స్వామి రచన. ఈ గ్రంథం యొక్క సారాన్ని గురించి శ్రీ లక్ష్మీ మేడం గారు ఈరోజు సత్సంగ భాషణం చేస్తున్నారు. ఇప్పుడే తీసేయని 191 కాలము, టైం. మానవుడి యొక్క జీవిత కాలం అన్నది సమయంతోనే కొలుస్తున్నాము. జీవితం ఎంత విలువైందో సమయం అంతా విలువైంది. అలాగే అయినప్పటికీ కొంతమంది తెలివైన మనుషులు వాళ్ళ సమయాన్ని ఫలితం లేనటువంటి అన్వేషణల్లో గడిపేస్తూ ఉంటారు. ఇది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం కాదేంటంటే, చదువుకోని వాళ్ళు లీజర్ టైం అంతా వృధా సంభాషణలో పరస్పరం ఒకరినొకరు చెప్పుకోవడంలోని గడిపేస్తూ ఉంటారు. అసలు విచిత్రమైన విషయం ఏంటంటే, కొంతమంది ఎడ్యుకేటెడ్ ప్రజలు కూడా వేస్ట్ అలవాట్లలో వాళ్ళకి స్పేర్ టైం దొరికినప్పుడు అనవసరమైన లిటరేచర్ చదవడం, అనైతికమైన సినిమాలు చూడటం, అలాంటి వాటిలో గడుపుతున్నారు. ఎవరైతే ఒక్క సెకండ్ కాలమైనా వేస్ట్ చేస్తే పశ్చాత్తాపడుతున్నారో ఆయనే సమయం విలువ తెలుసున్నవాడు. ఈ మానవ జన్మలో ఎన్నో లెక్కలేని జన్మల్లో ఆయన ఇలాంటి ఆపర్చునిటీ దొరికింది. ఈ కనెక్షన్ లో మనం సంత్ కబీర్ యొక్క ఒక సాంగ్ ని గుర్తు చేసుకోవడం మంచిదండి. ఒక వ్యక్తి ఒకరోజు అడవిలోకి ప్రయాణిస్తున్నాడు. ఆయన ఒంటరిగా ఉన్నాడు. సూర్యాస్తమయం అవుతోంది. ఆయన ఇంకా 4 మైళ్ళు వెళ్ళాలి తన యొక్క డెస్టినేషన్ చేరుకోవడానికి, గమ్యం. అది కృష్ణపక్షం. ఇంకా వర్షం పడుతుంది. అక్కడ మార్గం అంతా కూడా రాళ్లతో ఉంది. ఇంకా అంతేకాకుండా క్రూర జంతువులు తిరుగుతున్నాయి. అలాగే దెయ్యాలు కూడా ఇక్కడ అక్కడ ఉన్నాయి. ఆ సమయంలో ఆ వ్యక్తి గాని ఆ సౌందర్యం చూస్తూ అక్కడ ఉన్నటువంటి పుష్పాలు, ఫ్లవర్స్ ఏరుకుంటాడు అన్నది తన మార్గంలో వెళ్లకుండా ఎంత అర్ధరహితమైందో, అలాగే మనుషులు టైముని వేస్ట్ చేస్తున్నారు. అంటే ఎప్పుడు ఏ పని చేయాలి, అవతల వర్షం పడుతోంది, కృష్ణపక్షం, ఆ దారేమో బాగులేదు, అలాంటి టైంలో పుష్పాలు ఫలాలు వెతుక్కోవడం లాగా ఏరుకోవడం ఎంత అర్ధరహితమైందో, అలాగే మనుష్యులు చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫలితం అంటే అవసరం లేని పనుల్లో గడిపేస్తున్నారు, టైం వృధా చేస్తున్నారు అని చెప్తున్నారు. అలాగే జీవితం యొక్క సూర్యుడు అస్తమించిపోతున్నాడు. మనిషి సంసారం అనే అడవి మధ్యలో ఉన్నాడు. ఇది కూడా కృష్ణపక్షం, అంటే భ్రాంతి అనే కృష్ణపక్షంలో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి క్రూర జంతువులు ఏమిటి, కామము, కోపము, అవన్నీ తిరుగుతున్నాయి. అవిద్య అనే దయ్యాలు చుట్టూ ఆడుతున్నాయి. అటువంటి స్థితిలో అక్కడున్న
పుష్పాలు ఫ్లవర్స్ తోటి ఆడుకోవడం అనేది తెలివైన పని కాదు. అలాగే ఇంద్రియాలకు సంబంధించిన సుఖంలో మునిగిపోవడం అంత తెలివైన పని కాదు. జీవితాన్ని ఉపయోగించుకోకుండా అంటే ఆత్మజ్ఞానాన్ని సంపాదించడానికి ఇంద్రియ సుఖాల్లో టైం వేస్ట్ చేసుకోవడం అర్ధరహితమైన విషయం. ఎన్నో జన్మల స్కృతంతో మానవ జన్మ వచ్చింది. స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్న మనుషులు మాత్రమే ఎంతో నిశ్చయమైనటువంటి ప్రయత్నంతో ముక్తిని సంపాదించడానికి వాళ్ళ సమయాన్ని వాడుకుంటారు, జీవితాన్ని. ఎవరైతే కష్టించి పని చేస్తారో వాళ్ళకి ఎంత కష్టమైన పని కూడా సులువుగా ఉంటుంది. కానీ బద్ధకస్తులు అతి సులువైన పని కూడా వాళ్ళకి కష్టంగా ఉంటుంది. శంకరాచార్యులు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తన పుస్తకం శివానంద లహరిలో చెప్పారు. అది ఏంటంటే, సంసార చక్రం నుంచి అలాంటి వ్యక్తి లిబరేట్ అవుతున్నాడు ఎవరైతే తన సమయాన్ని ప్రార్థనలో, భగవత్ కథలలో, అలాగే తీర్థయాత్రలలో గడుపుతారో నీకు ప్రార్థనల తోటి అలాంటి వాళ్ళే సద్వినియోగం చేస్తున్నాడు. కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఒకటే మనస్సుని వాళ్ళ భక్తితో, ఏకాగ్ర భక్తితో, ఏకాంత భక్తితో వాళ్ళ జీవితాలని నాకు అర్పించిన వాళ్ళు ఇతరుల్ని ఎన్లైటన్ చేస్తూ నా వైభవాన్ని, శక్తిని వాళ్ళు వ్యాపింపచేస్తూ నిరంతరాయంగా ఆనందంగా బ్లెస్డ్గా ఉంటారు. విద్యారణ్య సరస్వతి గారు ఇలా చెప్పారు, వేదాంత పంచదశిలో జ్ఞానం ఉన్న వ్యక్తులు భగవంతుణ్ణి రియలైజ్ చేయడం అనే ధ్యానంలోనే ఉంటారు. వాళ్ళు భగవంతుడి మీదే ధ్యానం పెడతారు, అదే చెప్తూ ఉంటారు, అదే ప్రబోధిస్తూ ఉంటారు భగవంతుడి కోసమే. అందుకే ఇంక ఏమీ ముఖ్యం కాదు, ఆ సమర్పణే. తర్వాత వాళ్ళని వాళ్ళు భగవంతుడికి సర్వసమర్పణ చేసుకుంటారు. అలాంటి వాళ్ళే సద్వినియోగం చేస్తున్నారు. మీ సమయాన్ని నిద్రలో, అతి నిద్రలో గాని లేకపోతే ప్రాపంచికమైనటువంటి వృధా సంభాషణల్లో గాని తన ఉన్నతమైన ఆత్మతత్వాన్ని మరిచిపోయేటటువంటి విధంగా గాని గడపకుండా సుప్రీం సెల్ఫ్ మీద ధ్యానాన్ని పెట్టి మీ ఆత్మతత్వంలో మునిగి ఉండండి. ఎవరైతే ఇలాంటి వృధాగా ఉన్నటువంటి సమయాన్ని అంటే కాలాన్ని వృధా చేస్తూ ఉంటారో, ఏ భక్తులైతే ఈ వేస్ట్ఫుల్ యూజ్ ఆఫ్ టైం, సమయాన్ని వేస్ట్ చేయడం అన్న దాన్ని అధిగమిస్తారు, వాళ్ళు అంటే ఇలా ఏ డివోటీస్ అయితే కాంకర్ ద వేస్ట్ఫుల్ యూజ్ ఆఫ్ కాలాన్ని దుర్వినియోగం చేయకుండా ఉంటారో వాళ్ళే డెత్ని అధిగమిస్తారు. మృత్యు అన్నది మృత్యు భయమే. జ్ఞానాన్ని, ఆత్మని రియలైజ్ చేసినటువంటి వాళ్ళే మృత్యు అంటే భయం ఉండదు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఈ ఆత్మ అన్నది మృత్యువు లేనిది. అజ్ఞానమైన మనుషులు ఆత్మనే శరీరంగా భావిస్తారు. ఇక్కడ ఈ విధంగా సెల్ఫ్ రియలైజేషన్ కి మార్గం వివరించబడింది.
ఎవరైతే ఆ సెల్ఫ్ ని ఏమాత్రం తెలియకుండా ఉంటున్నారో వాళ్ళు బతికున్న శవాలతో సమానం అన్నారు. ఆత్మతత్వాన్ని అస్సలు అంటే ఉంది అని కూడా గ్రహించకుండా అటువైపు పనిచేయకుండా ఉన్న వాళ్ళ బతికున్న శవాలకి సమానం. ఎలా వాడారో చూసారా? నిష్కర్మ అంటే నిర్మోహమాటంగా చెప్పేస్తారు మలయాళ స్వామి గారు. ఏ ప్రజలైతే భగవంతుడి కోసం గట్టిగా మాట్లాడుతూ భగవత్ మార్గంలో జీవించకుండా ఉంటారో వాళ్ళు జనన మరణ చక్రంలో మునిగిపోతారు. అంతులేని జనన మరణ చక్రంలోనే ఉంటారు. అంటే వాళ్ళు మాట్లాడతారు భగవంతుడి కోసం, కానీ ఆచరించరు. ఆ సుప్రీం తను ఏదైతే ఉన్నతమైన భక్తికి లక్ష్యం అనుకుంటున్నారో అందులో మునిగి ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఒక టెంపుల్ ని అందమైనటువంటి ఆలయాన్ని నిర్మించి అందులో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఆ విగ్రహం మీద దృష్టి పెట్టకుండా ఉన్న వాడితో సమానం. అంటే సబ్జెక్ట్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ డివోషన్, ఐడెంటిఫైడ్స్ హిమ్సెల్ఫ్ విత్ ద సుప్రీం ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్ డివోషన్. అంటే అలాగాని చెయ్యకపోతే, అంటే ఎవరైతే అనంతమైనటువంటి ఆత్మతత్వంలోనే తన భక్తిని ఉంచుకోగలుగుతారో అలాంటి వాడు ఒక టెంపుల్ నిర్మించి అందులో ఉన్న విగ్రహాన్ని పట్టించుకోకుండా ఉన్నవాడితో సమానం. ఆ అనంతమైన ఉన్నతమైన ఆ జ్ఞానం అన్నది అది సమయం యొక్క అది 3 గుణాలని అతిక్రమించి ఉంటుంది. ప్రకృతిలో ఉన్న సత్వరజస్తమో గుణాలని అధిగమించి ఉంటుంది. తన శరీరం యొక్క అన్నిటినీ అధిగమించిన వ్యక్తి ఆ అనంత విశ్వాత్మతోటి ఏకమైపోయి ఆయన ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు, ఉన్నతమైన శాంతిలో ఉంటాడు, ఆత్మ సాక్షాత్కారం కలిగి ఉంటాడు, తృప్తిగా ఉంటాడు. ఎంతో బ్లిస్ఫుల్ ఆనందంతో గాడ్ కాన్షియస్నెస్ లోనే ఉంటాడు. దాని ఫలితంగా సౌందర్యంతోనే ఉంటాడు. అంటే సత్యం, శివం, సుందరం 3 వేరు కాదు. ఒక కమ్మరి తన యొక్క పనిముట్లని తన పని చేయడానికి వాడతాడు. ఆయన చేతులు ఎంత నైపుణ్యం ఉన్నమైనా ఆ మనిషి అదే విధంగా భగవంతుణ్ణి సత్యాన్ని తెలుసుకోవాలన్న వ్యక్తి ఆయన దగ్గర కొన్ని పనిముట్లు ఉండాలి. ఏమిటా పనిముట్లు అంటే ఇంద్రియ నిగ్రహం, తనని తాను తెలుసుకోవడం, సిన్సియర్ గా ఉన్న కోరిక. ఆయన ఎప్పుడైతే తన నిజమైన ఆత్మని గ్రహించుతాడో ఆయనకప్పుడు వ్యక్తిగతానికిను విశ్వాత్మతత్వానికి తేడా తెలియదు. ఆ మహావాక్యాల్లో ఇలాగే చెప్పారు, అది నేనే ఉన్నాను, తత్వం అసి. అక్కడ అద్వైతులు ఈ గొప్ప దాని మీదనే ఉంటారు. హిందువుల్లో మిగతా శక్తి అంటే జాతులు, తెగలు ఈ సంబంధాన్ని, భగవంతుడికి మనిషికి ఉన్న సంబంధాన్ని తనలో భక్తిని పెంచుకోవాలన్న దాంతో ప్రమోట్ చేస్తారు. అంటే ఒక దైవం నుంచి ఇంకొక దైవానికి. కానీ సత్యం ఏంటంటే ఈ భక్తి అనేది ఒక బ్రిడ్జి లాంటిది మనిషికి భగవంతుడికి. మనిషి బ్రిడ్జిని క్రాస్ చేస్తే ఆయన భగవంతుడితో సరిసమానం అయిపోతాడు.
తెలుసుకునేవాడు అంటే ఆ సూపర్ కాస్మిక్ సెల్ఫే తను అని ఎప్పుడైతే భక్తుడు గ్రహిస్తాడో అప్పుడు ఆయన సోహం, శివోహం అలాంటి అవగాహన చేసుకుంటాడు. అహం బ్రహ్మాస్మి. ఆ సుప్రీం గోల్ ని చేరుకునే వరకు నిరంతరంగా ప్రాక్టీస్ చేయడం, అనుష్ఠానం అవసరం. నియతి, శ్రవణము, మననము, నిధిధ్యాసనము ఇవన్నీ అవసరం. గరుడ పురాణం అనుష్ఠానం కోసం ఏం చెప్పిందంటే, మనిషికి నరకానికి తీసుకెళ్లే పాపాల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది ఇప్పుడున్న ఈ జన్మలో. ఒకవేళ ఈ జబ్బుని, నరకానికి వెళ్ళే జబ్బుని ఆయన క్యూర్ చేసుకోకపోతే ఇక్కడ సెల్ఫ్ రియలైజేషన్ కావాల్సిన మెడిసిన్ ఇంకెక్కడ దొరుకుతుంది? మరో జగత్తుకి వెళ్ళినప్పుడు ఆయన ఎలా క్యూర్ చేసుకోగలడు? ఇక్కడ తప్ప మరో దగ్గర క్యూర్ చేసుకోలేదు. మనం ఇంతకు ముందు ఏం తెలుసుకున్నాం అంటే, మానవ జన్మలోనే ముక్తిని చేరుకోవడము, నాశనం చేసుకోవడము చేస్తున్నాం. కేథోపనిషత్తు ఈ పాఠకులు చదివితే దీనికి తగిన ఇన్ఫర్మేషన్ కి మంచిది అంటూ నైష్కర్మ్య సిద్ధి అనే పుస్తకంలో ఈ కింది శ్లోకం ఉందండి. ఉపనిషత్తులో ఉన్న మహాత్ములు కోరికలన్నీ అంతరించినప్పుడు, ఎందుకంటే సంసారానికి మూలంలో కోరికే ఉంది. ఒక అంటే ఇక్కడ లిబరేషన్ అన్నదే అనంత ఆ అమృతత్వం కోసం కోరిక. అందుకనే అమృతత్వాన్ని కోరడం అంటే వ్యాసుడు దాన్ని నొక్కి చెప్పాడు. అంటే అది అనంతమైనది, నిజమైన కోరిక. దానికి వ్యతిరేకంగా కోరిక నుంచి బయటపడడం అన్నది ఇమ్మోర్టాలిటీ, లేకపోతే అదే ముక్తి, అదే సాల్వేషన్. అది ఇక్కడే ఇప్పుడే దొరుకుతుంది. అత్ర బ్రహ్మ సమాశ్రుతే. అందుకే కృష్ణమూర్తి గారు నవ్వు అన్నప్పుడు ఆయన కూడా మన శాస్త్రాల్లో విషయాలే చెప్పారు, వేరే ఒక అప్రోచ్ తో. అలా మనం ఎన్నో దుఃఖాలను దాటి ఒక సద్గుణాలున్న జీవితాన్ని గడిపి మనసుని పవిత్రం చేసుకుని మంచి పనులతో ఆయన హృదయ లోతుల్లో నిజమైన వైరాగ్యంతో ఉంటాడు. భగవంతుడికి అర్పించిన పనులతో పరిశుభ్రం చేసుకుంటూ మనస్సుని హయ్యెస్ట్ హెవెన్ లో ఉన్నటువంటి ఆనందాలు కూడా వదిలేసి వ్యక్తి ఆయన బ్రహ్మలోకంలో ఉన్న అనంతమైన ఆనందాలను కూడా త్యాగం చేసిన వాడే. అలాంటి అంటే ఆఫరింగ్స్ టు గాడ్ గ్రాడ్యువల్లీ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ నెగ్లెక్టింగ్. అతను నెమ్మదిగా ఎవరైతే భగవత్ సమర్పించిన పనులతో ఉంటాడో ఆయన సమస్త సుఖాలు ఎంత ఉన్నతమైన దానైనా వదిలిగలడు.
ఇవి సురేశ్వరాచార్య పుస్తకంలో నైష్కర్మ్య సిద్ధిలోంచి తీసుకోబడ్డాయి. కృష్ణుడు కూడా నిజమైన ఆత్మతత్వ జ్ఞానం తెలుసున్న వ్యక్తి అంతకంటే గొప్ప లాభం ఏం లేదు. ఆ స్థితిలోనే ఉండడం. అలాగే వైరాగ్యం తో ఉన్న వ్యక్తి ఎంత కష్టాలకి కూడా ఎఫెక్ట్ అవ్వదు. అదే దాన్ని శంకరాచార్యుడు ఆత్మబోధలో కూడా చెప్పారు. గాడ్లీనెస్ అనేది అంటే భగవతత్వం, అది ఒకసారి పొందేక అంతకంటే గొప్ప లాభం ఏమీ లేదు అని తెలుసుకుంటాడు. అంతకంటే గొప్ప ఆనందం లేదని తెలుసుకుంటాడు. అది తెలిసాక తెలుసుకోదగింది ఏది లేదని కూడా ఇంకే జ్ఞానము తను తెలుసుకోక్కర్లేదు అని తెలుసుకుంటాడు. నైతికమైన ఆధ్యాత్మికమైన నియతి అన్నది గీతలో రకరకాలుగా అమానిత్వం అంటే ఏంటి, ఫాల్స్ ప్రెస్టీజ్ అనేది లేకుండా, ఆబ్సెన్స్ అంటే గర్వం ఉండదు. 13వ చాప్టర్లో క్షేత్రజ్ఞ విభాగయోగం అని చెప్పారనమాట. అభయం సత్వ సంశుద్ధి అంటే భయం లేకపోవడం, మనస్సు యొక్క పవిత్రత 16వ చాప్టర్లో చెప్పారు. అలాగే నిగ్రహం, రెగ్యులర్ గా అభ్యాసము, పవిత్ర పుస్తకాలు చదవడం, యోగ సూత్రాలు, నియతిలో ఈ అధ్యయనం అంతా ఉంది. పర్టికులర్ గా ఈ కింద ఉన్న సూచనలు అమిత బిందు ఉపనిషత్తులో ఉన్నాయి. సంసారం అనే దాన్ని దాటడానికి జ్ఞానుల యొక్క సాంగత్యంతో దాన్ని దాటగలదు. నేనే బ్రహ్మని అనేది, అహం బ్రహ్మ అనేది మన బుద్ధికి మనసుకి సంబంధించిన బంధాలన్నింటినీ తీసేస్తుంది. అయితే నేను భగవంతుణ్ణి అండంలో మనం అవగాహన చేసుకోవాలంటే ఆత్మతత్వం ప్రకారం మనలో వ్యక్తిగతమైన ఆత్మతత్వం అన్నది ఆ విశ్వాత్మే. అలాంటి అవగాహన కేవలం మాటలతో వచ్చేది కాదు, అనుభవంతోనే, ఆ అనంతత్వంతో ఏకత్వానుభూతితో వస్తుంది. ఇంకా 2 శ్లోకాలు అహం బ్రహ్మ అస్మి, అహం బ్రహ్మాస్మి అనే మంత్రాయం మొదట్లో చెప్పినట్టుగా ఈ ఆత్మతత్వం యొక్క ఎరుక ఇవేం చేస్తాయంటే ప్రాపంచిక పనులు చేయకుండా, మనసు ఇటు అటు చలించకుండా నిశ్చలంగా చేస్తాయి. ఉపనిషత్స్ ఏం చెప్తున్నాయంటే అలాంటి వాళ్ళని జీవన్ముక్తులు అంటాం. సంసారం నుంచి విడివడిన వాడు బతికుండగానే తన హృదయంలో ఇలా చెప్పుకోగలడు, నేను ఆత్మని, అనంత చైతన్యాన్ని అని. ఏ రకమైన అట్రిబ్యూట్స్ లేని పరబ్రహ్మ స్వరూపాన్ని ఆయన ఎప్పుడు కూడా స్థిరంగా ఆ సుప్రీం సెల్ఫ్ తో కాంటాక్ట్ లో, అంటే ఒక క్షణం ఉండి ఒక క్షణం లేకుండా కాక నిరంతరాయంగా అందులోనే ఉంటాడు.
ఎవరైతే తానే పవిత్రమైన చైతన్యాన్ని ఫీల్ అవుతాడో అతను ఆ సారాన్ని కలిగి ఉంటాడు. ఆయనే ముక్తి పొందిన వ్యక్తి, ఆత్మ. బతికుండగానే ముక్తి పొందినవాడు. నేను ఆ అనంతత్వాన్ని, అన్నిటినీ అధిగమించిన స్థితి, శాశ్వతమైన ఎరుక,